పార్లమెంటు అభ్యర్థి ఎవరన్న దానిపై కాంగ్రెస్ లో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సీటు కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. దీంతో ఎవరిని బరిలోకి దింపాలన్న దానిపై అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9న మరోసారి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఆ భేటీలో తెలంగాణలో మిగిలి ఉన్న ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ 3 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఖమ్మంకు పోటీ ఎక్కువగా ఉంది. టికెట్ కోసం ఏకంగా 3 మంత్రులు పోటీ పడుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ పార్టీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారట. మరోవైపు భట్టి విక్రమార్క సైతం తన సతీమణి నందినికే టికెట్ కేటాయించాలని పట్టుబడుతున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తన కుమారుడు యుగంధర్కు అవకాశం కల్పించాలని కోరుతున్నారట. అదే సమయంలో పార్టీ సీనియర్ నేత విహెచ్ సైతం ఖమ్మం ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని తెగేసి చెబుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే ఖమ్మం ఎంపీ అభ్యర్థి రేసులో మరో 2 కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే వీరిలో ఎవరిని పార్టీ ఎంపిక చేస్తుందనే విషయం ఈ నెల 9న జరిగే సిఈసి భేటీ అనంతరం తేటతెల్లం కానుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ, ఖమ్మం టికెట్కి సంబంధించి కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొన్నట్లుగా కనిపిస్తూ ఉంది కదా, ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. పార్లమెంటు అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందే తన కసరత్తును మొదలుపెట్టింది. కానీ అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఇంకా 3 స్థానాలను పెండింగ్లో పెట్టింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఈ 3 సీట్లలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి ఒక కంక్లూజన్కి రాలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో హైదరాబాద్కి సంబంధించి సానియా మిర్జా పేరు వినిపిస్తూ ఉంది. సానియా మిర్జాకి టికెట్ ఇచ్చి ఆమెను కన్విన్స్ చేసి అక్కడ నిల్చోబెడితే అసదుద్దీన్ ఓవైసీని హైదరాబాద్కే పరిమితం చేయొచ్చు. తద్వారా మిగతా రాష్ట్రాల్లో అసదుద్దీన్ ఓవైసీ వెళ్ళకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అని ఆ పార్టీ భావిస్తూ ఉంది. ఇక కరీంనగర్కి సంబంధించి ప్రవీణ్ రెడ్డి, వెల్చేల రాజేందర్ ఈ 2 పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఖమ్మం సీటుకు సంబంధించి మొదటి నుంచి ఒక హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు. చాలామంది సీనియర్ నేతలు, చాలా కీలకమైన నేతలు ఖమ్మం టికెట్ని ఆశిస్తున్నారు. సోనియా గాంధీ ఇక్కడ నుంచి పోటీ చేస్తే బాగుండని మొదటి ప్రచారం జరిగింది. రాహుల్ గాంధీ లేదంటే ప్రియాంక గాంధీ కానీ ఇక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని తర్వాత చర్చ జరిగింది. ఇక ప్రస్తుతం అయితే 3 మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఖచ్చితంగా గెలిచి తీరుతామని ఆయన చెప్తా ఉన్నాడు. ఇటు తుమ్మల నాగేశ్వర్ కూడా అతనికి కొడుకు యుగంధర్కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు. బట్టి తన సతీమణి నందిని కోసం టికెట్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. ఇటు కాంగ్రెస్ నేత విహెచ్ కూడా అక్కడ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చాలా నియోజకవర్గాల్లో తిరిగాను, దాంతోపాటు రాజీవ్ గాంధీతో కలిసి ఖమ్మం నియోజకవర్గంలో తిరిగినటువంటి చరిత్ర కూడా ఉంది. తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని చెప్తా ఉన్నాడు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డికి కలిసి ఈ విషయాన్ని ఆయనకు స్పష్టం చేసి తనకు ఒక అవకాశం ఇవ్వాలని కూడా కోరినటువంటి నేపథ్యం ఉంది. 2 కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్త వంకాయలపట్టి రాజేంద్ర ప్రసాద్ పేరు వినిపిస్తుంది. దాంతోపాటు పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఆయనకు టికెట్ ఇస్తే బాగుంటుందని పార్టీ ఆలోచన చేస్తుంది. ఒకవేళ వీళ్ళందరికీ కాకపోతే బీసీ కోటాలో ఇవ్వాల్సి వస్తే విద్యార్థి ఉద్యమ నాయకుడు లోకేష్ యాదవ్ పేరు, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ స్కాలర్, ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఇట్లా రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఖమ్మం టికెట్ విషయంలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి ఒక కంక్లూజన్కు రాలేకపోతుంది. 3 మంత్రులు తమ కుటుంబ సభ్యుల కోసం టికెట్ అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకరికి ఇస్తే మిగతా వాళ్ళ నుంచి వచ్చే ప్రెషర్ కానీ మిగతా 2 మంత్రుల నుంచి వచ్చే అసంతృప్తిని ఏ విధంగా మేనేజ్ చేయాలో అనే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం టికెట్ విషయంలో 1కి 2 సార్లు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి 9వ తారీఖున ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఈ సీట్కి సంబంధించి ఒక కంక్లూజన్కి రాబోతుంది. ఇక ఈ టికెట్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా
ప్రచారం చేయాలి, ఏ అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా ఒక స్ట్రాటజీని ఏర్పాటు చేసుకుంది. ఆ స్ట్రాటజీ ప్రకారం ప్రజల్లోకి వెళ్ళి తాము అనుకుంటున్నటువంటి టార్గెట్ అయినటువంటి 14 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి కావాల్సినటువంటి కసరత్తులు చేస్తూ ఉంది. నవీన్, థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే బట్టి విక్రమార్క వారి సతీమణి కోసం టికెట్ను ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక వైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి సోదరుడి కోసం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒకవైపు వారి కుమారుడి కోసం టికెట్ను ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇతర పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ నడి తెలుసుకుందాం. శ్రీధర్, ఈ టికెట్కి సంబంధించి తీవ్ర పోటీ నెలకొన్నట్లుగా కనిపిస్తూ ఉంది కదా ఖమ్మం స్థానానికి సంబంధించి కాంగ్రెస్లో, ఏంటి అప్డేట్స్? నవీన్, ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించి అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఇంకా సంగీత కొనసాగుతున్న పరిస్థితి. సిఇసి కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో సిఇసి కసరత్తు ఇంకా కొనసాగుతుంది. ఈ నెల 9వ తారీఖున సిఇసి మరోసారి సమావేశమై ఆ రోజునే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించబోతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఖమ్మం పార్లమెంట్ కు సంబంధించి ఈసారి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున అభ్యర్థుల మధ్య పోటీ కొనసాగుతుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మరో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు కొందరు పోటీలో ఉన్నారు, సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. వీళ్ళు ముగ్గురు కూడా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. దీంతో సిఇసికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంది. సిఇసిలో ఇంకా కసరత్తు కొనసాగుతుంది. సిఇసి చర్చలు జరుగుతున్న పరిస్థితి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన 5 నియోజకవర్గాలు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇటు పాలేరు కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అశ్వారాపేట, కొత్తగూడెం ఈ 2 నియోజకవర్గాలు, మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఖమ్మం పార్లమెంట్లో ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గత ఎన్నికల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెందిన అభ్యర్థులు 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందారు. ఆ తర్వాత కొత్తగూడెం సంబంధించిన కొత్తగూడెం అసెంబ్లీ నుంచి సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ మద్దతుతో కూనంనేని సాంబశివరావు గెలుపొందడం జరిగింది. దీంతో మొత్తం అన్ని ప్రాంతాలు కూడా అన్ని నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ బలంగా ఉండడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థుల ఈ సంఖ్య కూడా ఎక్కువగానే కనబడుతుంది. ఈ ముగ్గురు మంత్రుల సంబంధించిన వీళ్ళే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వి హనుమంతరావు, జెట్టి కుసుమ్ కుమార్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సీట్ అభ్యర్థిస్తున్న పరిస్థితి. తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు మరికొంతమంది ఓయూజేఎస్ సంబంధించిన నేతలు కూడా ఖమ్మం పార్లమెంట్ సీటును కేటాయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ఒత్తిడి చేస్తున్న క్రమంలో సిఇసి ఇంకా కసరత్తు చేస్తున్న పరిస్థితి. సిఇసి నిర్ణయం కోసం కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో ఈ నెల 9 వరకు కూడా కాంగ్రెస్ శ్రేణులందరూ ఎదురు చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. ఎవరికి వారు వారి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. సీటు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.